ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంటే దానికి చనిపోయిన ఏనుగు కనిపించింది. దాన్ని చూస్తూనే నక్క ఆనందం పట్టలేకపోయింది. ఆహా, ఎంత మాంసంరా బాబు! ఫ్రిడ్జ్ లో దాచుకుని తినాలే గాని ఏడాదికి సరిపోయేలా ఉంది. ఓహరి నాయనోయ్, చూస్తుంటేనే నోట్లో నీళ్లురిపోతున్నాయి అనుకుంటూ ఆనందంతో గంతులు వేసింది. అయితే అదే సమయానికి అటుగా సింహం వస్తుండటం నక్క చూసింది. అమ్మో, అది గాని కావాలనుకుందో 10 నిమిషాల్లో మొత్తం ఒక పట్టు పట్టేస్తది. ఇప్పుడేం చేయాలి అని వేగంగా ఒక ఆలోచన చేసింది. అక్కడికి వచ్చిన సింహంతో నక్క, మృగరాజా, రండి రండి, వచ్చి ఈ ఏనుగును రుచి చూడండి. నేను మీకోసం మాత్రమే కాపలా కాస్తున్నాను. ఈ చనిపోయిన ఏనుగును మీరు ఆస్వాదించండి అంటూ అతి వినయం ప్రదర్శించింది. సింహం ఆనందంగా ఏనుగును తినడానికి సిద్ధమవుతూ ఉండగా, అడవికి రాజులు చనిపోయిన వాటిని తినరని విన్నానే అంటూ నసిగిందా నక్క. అవునవును, మేం తాజా జంతువులను మాత్రమే తింటాం. ఇలా చనిపోయిన వాటిని అస్సలు తినం అని సింహం గర్వంగా చెప్పి తన దారిలో తాను ముందుకు వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఈ ఆహారం పూర్తిగా నాకే దక్కింది. బిల్డప్ ఇచ్చిన మృగరాజుకి పస్తులు తప్పవు అంటూ పగలబడి నవ్వుకుంది నక్క. తర్వాత అటుగా ఒక పులి వచ్చింది. దాన్ని చూస్తూనే నక్క భయపడింది. ఈ పులి కూడా ఏం తక్కువ కాదు. ఏనుగు మొత్తాన్ని అమాంతం ఆరగించేయగలదు. నాకు చిన్న బొక్క కూడా మిగల్చదు. ఇప్పుడేం చేయాలి అని వేగంగా ఆలోచించింది. పులిరాజా, ఒక వేటగాడు ఈ ఏనుగును విషపూరిత బాణంతో చంపాడు. ఎవరైతే మాంసాన్ని తింటారో వారు విషం కారణంగా చనిపోతారు. ఇతరుల ప్రాణాలను కాపాడడానికే నేను ఏనుగుకు కాపలాగా ఇక్కడున్నాను. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ ఇష్టం అని నమ్మేలా చెప్పింది. దాంతో పులి భయపడి, థ్యాంక్స్ మిత్రమా, నీవు చెప్పకపోతే ఈ పాటికి దీన్ని తిని నా ప్రాణాలు పోగొట్టుకునేదాన్ని. ఇంక నేను ఇక్కడ ఉండను కాక ఉండను అని వెంటనే దట్టమైన అడవిలోకి పరుగు తీసింది. అమ్మయ్యా, పెద్ద గండం గట్టెక్కిందిరా బాబు అని నక్క ఊపిరి తీసుకుందో లేదో వెంటనే అక్కడికి 2 రాబందులు వచ్చి ఏనుగుపై కూర్చున్నాయి. మృగరాజు సింహరాజులనే ఇక్కడ నుంచి పరిగెత్తించిన దానిని వీటిని మాత్రం ఇక్కడ ఉండేస్తానా? నా ఆహారం తినేస్తానా అని మనసులోనే అనుకున్న నక్క వాటితో, ఓయ్ బంధువులు కాని బంధువులు, రా బంధువులు, నేను పిలవకుండానే వచ్చారు, సంతోషం. కానీ నేను ఈ ఏనుగుని వేటాడి దాని చర్మాన్ని 2 వేటగాళ్లకు విక్రయించేశానే. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మీరు ఏనుగుని తినడం చూస్తే వాళ్ళు మీ ఇద్దరిని వదులుతారా? ఖచ్చితంగా చంపే తీరుతారు. ఆలోచించుకోండి మరి అని చెప్పింది. ఆ మాటలు విన్న రాబందులు భయపడి వెంటనే పారిపోయాయి. చివరికి ఒక చిరుతపులి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి నక్క చాలా కంగారు పడింది. అమ్మో, ఈ చిరుతపులికి చాలా పొదనైన దంతాలు ఉంటాయి. ఇది తలుచుకుందో చాలా ఈజీగా లాగించేస్తది. ఇక నేను ఏడాది పాటు తినడం కాదు కదా, ఏడాది పాటు పస్తులు పడుకోవాలి అని తన జిత్తుల మారి బుర్రకు పనిపెట్టింది. మిత్రమా, మీరు చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. పైగా మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. ఈ ఏనుగును తినండి, మీ ఆకలి తీర్చుకోండి. కానీ మీకు నిజం చెప్పాలి, ఈ ఏనుగును సింహం వేటాడింది. సింహం తన కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది. అది వచ్చేటప్పుడు నేను చూసి గట్టిగా ఒక ఈల వేస్తాను. అది విన్న వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా మీరు పారిపోండి అని సలహా ఇచ్చింది నక్క. చిరుతపులి ఆ మాటకు అంగీకరించి వెంటనే ఏనుగును తినడానికి సిద్ధపడింది. చిరుతపులి ఏనుగును తినబోతున్నట్లు నక్క చూసిందో లేదో వెంటనే గట్టిగా ఒక ఈల వేసింది. ఆ శబ్దం వినగానే చిరుతపులి కంగారుగా చెట్టును పుట్టును గుద్దుకుంటూ అక్కడ నుండి పరుగో పరుగు. అది చూసి నక్క పడి నవ్వుకుంది. ఆ తరువాత ఏనుగును తన స్థావరానికి లాక్కునిపోయి ఆ మాంసాన్ని చాలా కాలం పాటు ఆనందంగా ఆస్వాదిస్తూ తిన్నది.
ఈ కథలో నీతేమిటంటే మనం అనుకున్నది సాధించాలంటే ప్రతి సందర్భంలోనూ చాలా తెలివితేటలతో వ్యవహరించాలి. ఒక అడవిలో ఉన్న నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన కాకి ఒకటి నివసించేది. అది ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. ఆహా, ఆ హంసలు చూడు, పాల నురుగులా ఎంత తెల్లగా మిలమిలా మెరిసిపోతున్నాయో. ఆ రంగు వల్లే అవి చాలా అందంగా కనిపిస్తున్నాయి, ఆనందంతో మురిసిపోతున్నాయి. మరి నేను మసిబొగ్గులా నల్లగా నిగనిగలాడిపోతున్నాను. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెట్టే రూపం నాది. ఇంకా నాకు అందం ఎక్కడా, ఆనందం ఎక్కడా? చిచి! అని తిట్టుకునేది. కాకి తరచూ హంసల అందమైన రూపాన్ని చూసి బాధపడుతుండడం ఓ జిత్తులు మారి నక్క గమనించింది. దానిని ఎలాగైనా ఆట పట్టించాలని అనుకుంది. ఓ రోజు అది, ఏయ్ బ్లాక్ బ్యూటీ, ఏంటి ఆ హంసలను చూసి రోజు ఇదైపోతున్నావు? నీకు వాటిలా తెల్లగా మెరిసిపోవాలనుందా? అని ఊరిస్తూ అడిగింది. నక్క బావా, మనం ఎన్నో ఊహించుకుంటాం, ఏవేవో కలలుగంటాం. అయినా హంసలా మారాలని నేను అనుకుంటే మాత్రం జరిగి తీరుతుందా ఏంటి? అని బాధగా అన్నది కాకి. యూ డోంట్ వరీ అమ్మా, నేను మొన్న ఒకసారి యూట్యూబ్లో వీడియో ఒకటి చూశాను. నల్లగా ఉన్న నీలాంటిదే ఓ కాకి తెల్లగా మారిపోయింది. అది ఏం చేసిందంటే హంసలాగానే నీళ్ళల్లో తిరుగుతూ వాటిలా కలుపు మొక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ చాలా కాలం గడిపింది. అంతే, కొన్ని రోజులకి ఆ నల్లకాకి కాస్త తెల్లగా చాలా అందంగా మారిపోయింది అని చెప్పింది. నక్క మాటలను ఆ అమాయకపు కాకి గుడ్డిగా నమ్మింది. ఆ క్షణం నుంచే గాలిలో ఎగరడం మానేసి నీళ్ళలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కానీ కాకికి ఈత రాదు కదా. నీళ్ళలో మునిగి తేలి చాలా అవస్థలు పడింది. అలవాటు లేని ఆ కాకి నీళ్ళలో ఉండే మొక్కలు తినలేక, తింటే అవి పడక పాపం బక్క చిక్కి నీరసించిపోయింది. అయినా తను తెల్లగా మారడం కోసం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కానీ అందంగా తయారవడం కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. అమ్మోయ్, ఇంకా నా వల్ల కాదు. నేను హంసల అందంగా మారడం మాట దేవుడెరుగు. ముందు నేను బతికి బట్టకడితే చాలు అని తన ప్రయత్నాలను విరమించుకుంది. బక్క చిక్కిన కాకిని చూసిన నక్క దీని సరదా తీరిపోయినట్టుంది అని పడి పడి నవ్వుకుంది. దాని దగ్గరకు వెళ్ళి, ఏ బ్లాక్ బ్యూటీ, నువ్వింకా తెల్లగా మారలేదా? డోంట్ వరీ, యూట్యూబ్లో కాకి హంసలా మారడం మరో లేటెస్ట్ వీడియో ఒకటి వచ్చింది. ట్రెండ్ అవుతుంది కూడా. చెప్పమంటావేంటి? అని అడిగింది కొంటెగా. ఏం వద్దులే నక్క బావా, నన్ను ఇలా ఉండనియే, నీకు దండం పెడతా అని వేడుకుంది. అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకున్న ఆ కాకి ఆ తరువాత నుండి హంసలను చూసి అసూయపడడం మానేసింది. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువు దగ్గరకు వచ్చింది. అప్పుడే అక్కడ ఆటలాడుకుంటున్న అల్లరి కోతి ఆ పిల్లిని చూసింది. అరే, ఈ పిల్లి ఏదో చేపలు పట్టడానికి వచ్చినట్టుంది. ఎలాగో ఖాళీగానే ఉన్నా, అది ఎలా పడుతుందో చూస్తే పోలా అనుకుని దానిని గమనించసాగింది. ఆ పిల్లి చెరువులో గాలం వేసి ఎదురు చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. దానిని చూసి ఆ పిల్లి ఆనందపడింది. ఇంతలో అది చూసిన అల్లరి కోతి, ఓయ్ పిల్లి బావా, అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది? ఓ మూల కూడా రాదు, దానిని వదిలేయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, మళ్ళీ ట్రై చేయి అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విని ఆ పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలేసి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి ఆ పిల్లి చాలా సంబరపడింది. మళ్ళీ అది చూసిన అల్లరి కోతి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు, ఇంతకంటే పెద్ద పెద్ద చేపలు ఇక్కడ నుంచి అందరూ ఆనందంగా పట్టుకొని పోతా ఉంటే
నువ్వు మాత్రం ఇంత చిన్న చేపను పట్టుకుని పోతే నవ్వరా? అసలు ముందు నాకే నవ్వు వస్తుంది పిల్లి బావా. అని పక్కపక్క నవ్వింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసి మరలా గాలం వేసింది. ఈసారి మొదటి రెండో చేపల కంటే చాలా పెద్ద చేప పడింది. దానిని చూసిన పిల్లి సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. అది చూసిన అల్లరికోతి వికారంగా మొహం పెట్టి, చిచి, అది ఓ చేపేనా? మా పిల్లి బావా ఎంత పెద్ద చేప పడతాదో అని పని మానేసి మరీ నేను ఇక్కడ కూర్చున్నాను. పెద్ద చేపను పట్టడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటూ హేళనగా మాట్లాడింది. దాంతో పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అక్కడ అల్లరికోతి మాత్రం పిల్లి విషయం పక్కన పెట్టేసి తన మిత్రునితో కలిసి హాయిగా పండ్లు తింటా ఉంది. అయ్యో, అనవసరంగా కోతి మాటలు విని అత్యాశతో దొరికిన ఆహారాన్ని కూడా వదిలేసుకున్నానే. అందుకే అంటారు మూర్ఖుల మాట అస్సలు వినకూడదని. ఇంకేం చేస్తాం? ఈ రాత్రికి నో ఫుడ్, నో స్లీప్, ఓన్లీ జాగారం అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.